అంటే ప్రధానంగా చూసుకుంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేసి గతంలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ సామాజిక వర్గాలన్నీ కూడా నా వైపే ఉన్నాయని చెప్పేసి చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మడం జరిగింది కదా. అంటే ఒక రకంగా ముస్లిం సమాజంలో ఎవరైతే జమాతులు ఉంటారో వాళ్ళు కూడా వైసీపీకే ఓటు వేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఎన్నికల టైంలో ప్రచారం చేసిన పరిస్థితి. అంటే ఏం జరిగింది? ఇప్పుడు ప్రస్తుతానికి ముస్లిం సమాజం ఏం కోరుకుంటుంది, ఎవరి వైపు ఉన్నారు, వాళ్ళ డిమాండ్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫుల్ఫిల్ అయ్యే పరిస్థితి ఉందా, లేకపోతే ఎన్డీఏ కూటమిలో ఫుల్ఫిల్ అయ్యే పరిస్థితి ఉందా అంటే మీరేం చెప్పొస్తారు? దీంట్లో ఒకటండి, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటే కొంతమంది ఎస్సీ సోదరులు, మైనారిటీ సోదరులు నా ఎస్సీలు, నా మైనారిటీలు అంటున్నాడు కాబట్టి మాకేదో చేస్తాడీనా అని భ్రమపడ్డారు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే నా ఎస్సీలు, నా మైనారిటీలు, నా బీసీలు అంటే మిమ్మల్ని నేను దోచుకుంటాను, నా వాళ్ళే కదా, మీ ఆస్తులు తీసుకుంటాం, దోచుకుంటామని ఆయన 5 సంవత్సరాలు వ్యవహరించారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది ముస్లిం జమాతులు అంటారు. జమాతులు అంటే ధార్మిక సంస్థలు. ఏ ధార్మిక సంస్థ కూడా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ధార్మిక సంస్థలు జమాతులు అంటే జమాతే ఇస్లామీ ఉంది, అహ్లే హదీస్ జమాత్ ఉంది, తబ్లీగీ జమాత్ ఉంది, జమీయతే ఉలమా ఉంది, అహ్లే సున్నత్ జమాత్ ఉంది. ఈ 5 జమాతులు కూడా ఎక్కడా కూడా వైసీపీకి మద్దతు పలకలేదు. దీంట్లో ఒక్కొక్క జమాత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు అహ్లే హదీస్ అంటే దాంట్లో లక్షల మంది ఉంటారు, జమాతే ఇస్లామీ అంటే లక్షల మంది ఉంటారు, అహ్లే సున్నత్ లక్షల మంది ఉంటారు. దీంట్లో ఈ లక్షల మందిలో కొంతమంది 1%, 2% అమ్ముడుపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఏ మతంలో ఏ సమాజంలో చూసినా కూడా అమ్ముడుపోయే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే కొంతమంది అమ్ముడుపోయినా కూడా ఒక అభిమానం, ఓవర్గా అభిమానం పెంచుకొని ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి మీద పెంచుకొని ఉంచు, జగన్ మీద కూడా పెంచుకొని ఉంటారు. అలాగే ఎవరైతే జగన్ మీద ఓవర్గా అభిమానం పెంచుకున్నారో, ఉలు అంటాం ఉర్దూలో, చేశారో వాళ్ళు ఆ జమాతులో కొంతమంది, విజయవాడలో ఒక 5-6, అలాగే మన కాకినాడలో ఒక 2-3 వాళ్ళే ఒక జేఏసీగా ప్రకటించుకొని వైసీపీ కార్యకర్తలతో కూర్చొని మేము జగన్మోహన్ రెడ్డికి మద్దతు అని ప్రకటించారు తప్ప ఏ జమాత్ కూడా ప్రకటించలేదు. తర్వాత కొంతమంది మస్జిద్ ఇమాములు ఎవరైతే నమాజ్ చదివిస్తారో వాళ్ళు బాహటంగా వైసీపీకి సపోర్ట్ చేశారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే కొంతమంది మత పెద్దలు 1-2% జమాతులకు సంబంధించి కానీ ఎవరైనా మసీద్ సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే, ఎవరైతే మస్జిద్కు ఇమాం అంటే ఒకరు ఉంటారు, 2 ఉంటారు, మస్జిద్లో నమాజ్ చదివే వాళ్ళు 100 మంది నుంచి 500 మంది ఉంటారు. వీళ్ళ మాట నమ్మలేదు. ఎందుకంటే వీళ్ళు కళ్ళారా చూశారు, వీళ్ళు అరాచకాలు చూశారు, విన్నారు. ముస్లిం సమాజం ఎంత నష్టపోయిందో ప్రతి ఒక్కడు చూశాడు 5 సంవత్సరాలు స్ట్రగ్లింగ్. కాబట్టి వీళ్ళు ఏదో అమ్ముడుపోయి ప్రలోభాలకు గురై లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఓవర్ అభిమానం అయిపోయి చెప్తున్నారని ముస్లిం సమాజం బలంగా నమ్మారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపేశాడు. మీరు రాయలసీమలో చూస్తే 1,10,000 ఓట్ల మెజారిటీ ఉన్న చోట వైసీపీ నుంచి ముస్లిం అభ్యర్థి పోటీ చేస్తే అక్కడ నాన్ ముస్లిం అభ్యర్థి తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంటే ముస్లిం సమాజం ఓటు 70 నుంచి 80% సైకిల్ గుర్తుపై వచ్చింది. ముస్లిం సమాజం 70 నుంచి 80% వరకు చంద్రబాబు నాయుడు మీద అభిమానం పెంచుకుంది, చంద్రబాబు నాయుడు మీద భరోసా ఏర్పడింది. మళ్ళీ ఈ రాష్ట్రం ముస్లిం సమాజం ఎప్పుడు కూడా చాలామంది అనుకుంటారు వీళ్ళు సొంతంగా వీళ్ళు స్వలాభం కోసం ఎక్కువ ఆలోచిస్తారు ముస్లిం సమాజం అని కొంతమంది చెప్పొచ్చు. కానీ ముస్లిం సమాజం ఏ రోజు కూడా స్వలాభం కోసం ఆలోచించలేదు. ముస్లిం సమాజం చాలా విజ్ఞతతో, ఆలోచనతో దేశం కోసం ఆలోచించే సమాజం, రాష్ట్రం కోసం ఆలోచించే సమాజం. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఉండాలి. దేశానికి రాజధాని ఉంది, అన్ని రాష్ట్రాల రాజధాని ఉన్నాయి, కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం రాజధాని లేదు. ఇటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకూడదు అని ముస్లిం సమాజం బలంగా నమ్మి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నా కూడా ముస్లిం సమాజానికి బీజేపీ నచ్చినా నచ్చకపోయినా ఇక్కడ మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కేవలం ఒకే ఒక ఫేసు కనబడింది, అది చంద్రబాబు నాయుడు గారి ఫేసు. ఆ చంద్రబాబు నాయుడు గారి ఫేస్ చూసి చంద్రబాబు నాయుడు గారి భరోసా మీద ముస్లిం సమాజం మొత్తం 70 నుంచి 80% ఓట్లు ఇక్కడ ఆంధ్రాలో కానివ్వండి,
రాయలసీమలో కానివ్వండి సైకిల్ గుర్తుపై వేసి చంద్రబాబు నాయుడికి పగ్గాలు కట్టింది. అంటే మనం గతంలో చూసుకుంటే వక్ఫా ఆస్తుల విషయంలో కానివ్వండి, లేకపోతే మిగతా మైనారిటీ సంక్షేమం విషయంలో కానివ్వండి, మైనారిటీ కార్పొరేషన్ విషయంలో కానివ్వండి, కార్పొరేషన్లు వక్ఫా బోర్డులు చాలా అయితే పెట్టింది, కానీ గత ప్రభుత్వం ఆ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసింది. ఇప్పుడు అవన్నీ గాడిలో పడే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ గాడిలో పడితే ఎలాంటి చేంజెస్ చూడాలి, ఎలాంటి మార్పులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాటిని ఏ విధంగా పరిరక్షించుకుంటారు, ముస్లిం సమాజానికి ముస్లిం వెల్ఫేర్ ఏ విధంగా అందించబోతున్నారు, కార్పొరేషన్ ద్వారా ఏమైనా రుణాలు వచ్చే పరిస్థితి ఉంటుందా ఈ రాబోయే 5 ఏళ్లలో అంటే మీరేం చెప్పుకొస్తారు? ఇప్పుడు ముస్లిం సమాజం గురించి కార్పొరేషన్ల గురించి మీరు అడిగారు. వక్ఫ్ బోర్డ్ అనేది ముందు నుంచి ఉంది. ఈ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నందమూరి తారక రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ముస్లింల అభివృద్ధి కోసం పెట్టిన సంస్థ, అది కార్పొరేషన్. దాన్ని నిర్వీర్యం చేసింది రాజశేఖర్ రెడ్డి. దాన్ని ఇంకా నిర్వీర్యం చేసింది ఈ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ₹1 కూడా శాంక్షన్ చేయకుండా వాళ్ళ కార్యకర్తలకు పదవులు ఇచ్చుకొని, చైర్మన్లు ఇచ్చుకొని, డైరెక్టర్లు ఇచ్చుకొని, వాళ్ళకి జీతాలు ఇచ్చుకొని పెంచాడే తప్ప, వాళ్ళ కడుపు పెంచాడే తప్ప ఎక్కడా కూడా ₹1,00,000 కాదు కదా, ఒక ₹10,000 కూడా ఎంఎఫ్సి మైనారిటీ ఏపీ ఎంఎఫ్సి ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ఏ ముస్లిం యువకుడు కానీ ఏ ముస్లిం యువతికి కానీ ₹10,000 కూడా రుణం రాలేదు. ఎవరైతే రాష్ట్రానికి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చేశాడో అతనికి మళ్ళీ సీట్ ఇస్తే ఇదే పశ్చిమ నియోజకవర్గ ప్రజలు 50,000 ఓట్ల మెజారిటీతో సుజనా చౌదరి గారిని గెలిపించి ఆసిఫ్ని ఓడించారు. అలాగే వక్ఫ్ బోర్డ్ అంటున్నారు. వక్ఫ్ బోర్డు గురించి ఆలోచిస్తే వక్ఫ్ బోర్డులో ఆస్తులు కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వం. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడటం కానీ డెవలప్మెంట్ చేసింది కానీ తెలుగుదేశం ప్రభుత్వమే. అలాగే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూస్తే 5 సంవత్సరాలు వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎవడో తెలీదు, వక్ఫ్ బోర్డు డైరెక్టర్లు ఎవరో తెలీదు. ఒక 5 నెలలు ఎవడో చైర్మన్గా కూర్చున్నాడు, తర్వాత అతను దిగిపోయాడంట తెలీదు. వందలు కాదు వేల సమస్యలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డులో పెండింగ్లో ఉన్నాయి. ఏ మస్జిద్ కమిటీ వేయాలన్నా వక్ఫ్ బోర్డు కమిటీ లేదు, ఇక్కడ చైర్మన్ లేడు, కనీసం రాష్ట్ర వక్ఫ్ బోర్డుకి స్పెషల్ ఆఫీసర్ కూడా లేడు. సిఇఓకి అయితే పవర్స్ ఉండవు కమిటీలు వేస్తానికి. రాష్ట్రం మొత్తం కమిటీలు మొత్తం ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. విజయవాడలోనే మనం చూసుకుంటే ఇక్కడ ఈ షాజహూర్ ముసాఫిర్ ఖానాకు కమిటీ లేదు. అలాగే ఇక్కడ కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఇమ్దాద్ ఘర్ సరాయి మస్జిద్ ఇమ్దాద్ ఘర్ సరాయి వక్ఫ్ దానికి కూడా ఇంతవరకు కమిటీ, వీళ్ళు 5 సంవత్సరాలు ఒక కమిటీ వేయలేకపోయారు. లక్షల ఆదాయం ఆ మస్జిద్కి ఉంది. మరి ఆ ఆదాయం 5 సంవత్సరాలు ఏమైపోయింది, ఎక్కడ పోయింది, ఎక్కడన్నా లెక్కలు ఉన్నాయా, సమీక్ష వీళ్ళు ఏమైనా చేశారా? మరి ఇదే ఇమ్దాద్ ఘర్లో తీసుకుంటే మనం కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కాబట్టి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా దాంట్లో సభ్యుడే. మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ 5 సంవత్సరాల్లో ఈ మస్జిద్ ఆదాయం ఏమైపోతుంది, పేదలకు చెందుతుందా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఈ ఆదాయాన్ని తీసుకుంటుందా అని ఎక్కడా కూడా ఏ రోజు కూడా పర్యవేక్షణ చేయలేదు. కాబట్టి తెలుగుదేశం హయాంలో ఏదైతే గత ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు చేశారో దానికన్నా 10 రెట్ల అభివృద్ధి వక్ఫ్ బోర్డుకి ఈ హయాంలో, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే నారా లోకేష్ గారి సూచనలతో వక్ఫ్ బోర్డు చైర్మన్ మైనారిటీ వెల్ఫేర్ కమ్ లా మినిస్టర్ ఎవరైతున్నారో ఎన్ఎండి ఫారూక్ గారి నేతృత్వంలో అన్ని కమిటీలు వేస్తారు. వక్ఫ్ బోర్డుని ప్రక్షాళన చేస్తారు, కబ్జాల నుంచి స్థలాల్ని విడిపిస్తారు, వక్ఫ్ బోర్డు స్థలాలను అభివృద్ధి 100కు 100% చేస్తారు. ప్రతాప్ గారు ప్రధానంగా చెప్పండి, గడిచిన 5 ఏళ్లలో దుల్హాన్ పథకం ద్వారా ఎవరికి కూడా లబ్ధి చేకూర్చలేదు. టీడీపీ హయాంలో దుల్హాన్ పథకం ద్వారా పేదింటి ఆడపిల్లలకు మేము పెళ్లి చేసాం, 50,000 ఆర్థిక సహాయం అందించేసామని చెప్పేసి గతంలో చెప్పుకొచ్చారు. వైసీపీ ఏం చేయలేదని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ముస్లిం సమాజాన్ని చైతన్యవంతం అయితే చేయగలిగారు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు దుల్హాన్ పథకం అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఆ కుటుంబాలకు ₹1,00,000 ఇచ్చి పేదింటి ఆడపిల్లలకు పెళ్లి చేసే పరిస్థితి ఉంటుందా అంటే ఏం చెప్పుకొస్తారు? మనం దుల్హన్ పథకం గురించి ఒకసారి చూస్తే ఎవరైతే ఈ ప్రగల్భాలు పలుకుతారో రాజన్న దరిద్రపు రాజ్యాన్ని రాజన్న రాజ్యం అంటారో, ఆ రాజన్న రాజ్యంలో దుల్హన్ పథకం స్కీమ్కి ఎంత బడ్జెట్ తెలుసా మీకు? ఒక పెళ్ళికి ₹5,000 ఇచ్చేవాళ్ళు.
కేవలం 5,000 రూపాయలు. అది కూడా సామూహిక వివాహాలు చేసుకోవాలి. వచ్చి 50 మంది 25 మంది 20 మంది జంటలు కూర్చుంటే 5,000 సామాన్లు ఇచ్చే ప్రభుత్వం ఆ రాజన్న రాజ్యం ఏదైతే వీళ్ళు అంటారో అది దరిద్రపు రాజ్యం రాజన్న రాజ్యం అంటే. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 రూపాయలు మనం చెక్కు రూపేణ పెళ్లి కూతురికి అందజేశాం. వేల మందికి ఇచ్చాం. 100 కాదు, వేల మందికి ఇచ్చాం రాష్ట్రంలో. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు 50,000 ఇచ్చాడు కాబట్టి నేను 1,00,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాడు. దాన్ని నమ్మి ఓట్లేశారు. 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా 1,00,000 రూపాయలు కాదు కదా 100 రూపాయలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మేము అనేక సార్లు ఛాలెంజ్ చేసి ఎక్కడా వేస్తే చూపించండి అయ్యా అంటే ఆ డిప్యూటీ సీఎం అప్పుడున్న సీఎం మాట్లాడు, ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ఎలాగైతే తెలుగుదేశం ప్రభుత్వం ఇంతకుముందు ఉన్నప్పుడు 50,000 ఇచ్చామో అలాగే వాగ్దానం చంద్రబాబు నాయుడు గారు చేశారు, మేనిఫెస్టోలో పెట్టారు 1,00,000 రూపాయలని. ఏ విధంగా అయితే ఈ మొదటి నెల నుంచే పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచి ఇచ్చారో అలాగే 50,000 నుంచి 1,00,000 రూపాయలు పెంచి దులగన్ పథకం కూడా నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే అమలు చేస్తారు. అది మాత్రం పక్కాగా అమలు చేస్తారు. జరిగిద్దంటారు 100%, 100% మార్పులు అయితే చూడొచ్చు అంటారు. 100% ఎందుకంటే ఇంతకుముందు 50,000 ఇచ్చాం మనం, దానికి 1,00,000 రూపాయలు అన్నాం. 100% చంద్రబాబు నాయుడుకి బడ్జెట్ ఉన్నా లేకపోయినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే ఏకైక నాయకుడు ఎవరన్నా తెలుగు ప్రజలకు ఉన్నాడంటే ఒకే ఒక ఫేస్ నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్లో జరుగుతున్న అవినీతి ఏదైతే అవినీతి ఉందో అప్పులు ఉన్నాయో అవన్నీ చూసి కూడా ఆయన జీతాన్ని అయితే నాకు వద్దు అని చెప్పేసి విరమించుకున్నాడు. ఫర్నిచర్ కూడా నా ఓన్గా నేనే తెప్పించుకుంటా, మీరేమీ కొత్తగా ఏమీ ఏర్పాటు చేయకండి కూడా ఆయన చెప్పడం ఎలా చూడొచ్చు అంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన తనదైన మార్క్ని ఆంధ్ర రాష్ట్రంలో వేసుకునే ప్రయత్నం చేస్తారా, చేయనున్నారంటే మీరేం చెప్పుకోవచ్చు? పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే మీరు జీతం అన్నారో ఫర్నిచర్ అన్నారో ఇవన్నీ చిన్న 0.001 పాయింట్ విషయం ఇది. ఎందుకంటే ఆయన కోట్ల ఆదాయం వదులుకొని సినీ ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి వచ్చే రాజకీయాలు, ఆయన కోట్ల ఆదాయం వదిలేసి ఇక్కడ వచ్చాడు. ఆయన ఎండల్లో తిరిగాడు, వానల్లో తిరిగాడు, ఆయన ప్రజల్లో మమేకమయ్యాడు, ప్రజల్లో తిరిగాడు. కాబట్టే ఆయనకు అన్ని సీట్లు ప్రజలు ఇచ్చారు, గెలిపించారు. అలాగే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి ఉప ముఖ్యమంత్రిగా హోదా ఇవ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన నిస్వార్థంగా ఆ రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయనకి ఎటువంటి స్వార్థం లేదు. ఆయనకి సంపాదించుకోవాలని తపన అసలు లేదు ఆయనకి. ఆయన ఏదైనా మాట చెప్తే ఆవేశంగా ఆ మాటను పూర్తి చేసే వరకు ఆయన ఆవేశం తగ్గదు. నేను ఆయన గురించి అబ్జర్వ్ చేసింది. కాబట్టి ఆయన 100% డెవలప్మెంట్ వైపు వెళ్తాడు. ఏ సమస్యలు అయితే ఆ సమస్యలన్నీ అధిగమించి ఆయన 100% అభివృద్ధి పోయి వెళ్తాడు. ఆయన కాంబినేషన్ బాగుంటుంది అంటారు 100%. ఇప్పుడే పుల్లలు పెట్టారు, ఏం పుల్లలు లేవు. ఎన్డీఏ ఒక మాట చెప్తాను, ఎన్డీఏ ఎప్పుడైతే అలయన్స్ అయిందో 3 పార్టీలు అయినాయో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ పుల్లలు పెట్టేవాళ్ళు అప్పుడు కూడా చెప్పారు ఎలక్షన్ ముందే విడిపోద్ది అంటారు, ఈ ఎమ్మెల్యే సీట్ల దగ్గర కొట్టుకుంటారు అన్నారు. అనేక ఆరోపణలు చేశారు. ఎక్కడైనా చిన్న పిన్ డ్రాప్ ఎక్కడైనా ఆ సౌండ్ వచ్చిందా? ఎక్కడా లేదు. సాఫీగా ఎలక్షన్ జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆలోచన పరుడు. ఆయన ఆవేశం ఆయన స్పీచ్లో కనిపిస్తుంది, కానీ ఆయన పనిలో మాత్రం చాలా ఆలోచించి ఆయన ఆలోచన విధానంతో ఆయన ముందుకెళ్తాడు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ హిట్ కాంబినేషన్. అది 100 డేస్ సినిమా కాదు, 365 డేస్ సినిమా అది.